కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర గందరగోళం నెలకొంది. ఓటు వేయడానికి వస్తున్న ఉద్యోగులను వైసీపీ శ్రేణులు ప్రలోభాలకు గురి చేస్తూ ఉండగా టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటు హక్కు స్వతహాగా వినియోగించుకోవాలి తప్ప ఇలా ప్రలోభాలకు గురి చేయరాదని, వెంటనే వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని బివి జయనాగేశ్వర్ రెడ్డి రిటర్నింగ్ అధికారి చిరంజీవిని కోరారు. వెంటనే స్పందించిన రిటర్నింగ్ అధికారి అక్కడున్న వైసీపీ శ్రేణులనంతా బయటకు పంపారు. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రంలో ఇప్పుడే పోయి చూడడం జరిగితే వైసీపీ నాయకులు బయట కూర్చొని ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఓ గారు వెంటనే చెప్పారు, ఎవరిని ఇక్కడ ఈ ప్రెమిసెస్లో పెట్టమని. ఇది పద్ధతి కాదు. ప్రచారం చేసుకుంటూ అక్కడ ఎన్నికలు జరిగే సమయంలో లోపల కూర్చొని ఈ రకంగా చేయడం. ఇప్పుడు అందుకే నేను క్యాండిడేట్గా నాకున్న రైట్ నేను పోయి ఇప్పుడు ఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళని బయటకు పంపించడం, తక్షణమే బయటకు పంపించడం జరిగింది. ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం మళ్ళీ మేము కూడా ఇక్కడ వచ్చి కూర్చోవాల్సి వస్తుందని చెప్పి వారికి చెప్పడం. ఆర్ఓ గారు వెంటనే చర్యలు తీసుకున్నారు. కఠినంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే సమయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ఓ గారు అలో చేయకూడదని చెప్పడం, వెంటనే వారు చర్యలు తీసుకున్నారు. రానున్న గంటలు కూడా ప్రశాంతంగా పోలింగ్ జరగబోతుంది.